వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కరివేపాకు పొడి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: ఒక 20 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇదిగోండి కరివేపాకు తీసి పెట్టుకున్నాం. ఈ కరివేపాకు దీన్ని బాగా ఒలిచి శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ లేకుండా వడపోసి పెట్టుకున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి 1 స్పూను ఆయిల్ అండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి వేసేసి కొంచెం వేగనివ్వాలండి. కాసేపు వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసి వేయించుకోవాలి. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో ధనియాలు ఇవి బాగా వేపుకోవాలండి. చూడండి బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర లాస్ట్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తర్వాత ఇలా గిన్నెలో పోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండల్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఈ కడిగి బాగా డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకుని వేసిన తర్వాత ఇలా వేయించుకోవాలండి బాగా. చూడండి ఆకు ఈ కలర్లో వాడాలండి. బాగా ఇలా వేగించిన తర్వాత ఇప్పుడు కొంచెం అండి చింతపండు, చూడండి కొద్దిగా చింతపండు పులుపు కోసం మన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసి ఇందులోనే వాడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి మిర్చి, మిరపకాయలు ఇవన్నీ వాటిని వేసేసాను మిక్సీ జార్లో. ఇప్పుడు కొంచెం మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకున్నాము. దీన్ని ముందు మిక్సీ పట్టేయాలండి, తర్వాత ఆకేస్తాము. మిక్సీ పట్టానండి. ఇందులో ఒక 15 వెల్లుల్లి వేసి ఇంకొకసారి మిక్సీకి పడతానండి. చూడండి మనం ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ మిక్సీకి పట్టిన తర్వాత ఇట్లా కొంచెం బరకబరగ్గా ఇలా తిప్పేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు అదే విధంగా ఈ వేయించి పెట్టుకున్నాం కదండి ఆకును కూడా అదే రకంగా మిక్సీకి పట్టేస్తాను అండి. ఇది ముందుగా ఎండుమిర్చి పౌడర్ అంతా పొడి చేసి పెట్టుకున్నాం బరకబరగ్గా. ఈ ఆకుని మొత్తం ఇలా పొడి చేసి పెట్టేసుకున్నాను. ఈ మొత్తం కలిపేసుకొని మనం సాల్ట్ సరిపోద్దో లేదో చూసేసుకొని ఒక్కసారి అండి ఫైనల్గా ఇంకొకసారి లైట్గా, అందుకే ఇందాక బరగ్గా పట్టింది, ఒక్కసారి మిక్సీకి పట్టేస్తాను ఫైనల్గా. ఇంకంతే పొడి రెడీ అయిపోద్ది. పొడి కరివేపాకు పొడి చేస్తున్నాం కదా, ఆ రెండింటిని మిక్సీ కొట్టేసుకున్నానండి కలిపి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పోస్తాను. చూడండి చాలా బాగుంటుందండి ఇది. కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, అన్నం తినేటప్పుడు మొదటి ముద్దకు కొంచెం కరివేపాకు పొడి వేసుకుని ఒక ముద్దతో తిన్నా కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.